బ్యాగ్లో ఉంది నమస్కారం సార్. కంప్లైంట్ సార్. యాక్చువల్గా 27th of January ఫేస్బుక్ నాకు ఎవ్రీడే నేను ఫేస్బుక్ చూస్తుంది. అందులో చంద్రబాబు నాయుడు గారు చనిపోయినట్టుగా ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన జననం తేదీ ఆయన మరణం తేదీ పెట్టి ఆయన చచ్చిపోయినట్టుగా దీపాలు వెలిగించి ఫోటో అది జనరేషన్. మేము ఆయన అభిమానించే నాయకుడుగా ఆయన దగ్గర పనిచేస్తామని హ్యాపీ సీరియస్. ఇది ఎవరు ఏంటనేది కూడా ఎంక్వైరీ చేస్తే మాకు రావట్లేదు. ఇది ఖండించడం, ఆయన మరణించిన తేదీ కూడా పెడుతున్నారు. జననం, ఇది మరణం. చంద్రబాబు నాయుడు శ్రద్ధాంజలి ఇక ఫోటో ఉత్సాహం. ఇది పెట్టవల్ల ఏమవుతుంది, 2 గ్రూపులు కనెక్ట్ కూడా వచ్చాయి. టైం తీసుకోండి. ఇది 1 month నుంచి కూడా చాలా ఇబ్బంది చేస్తారు. లేకుంటే ఇష్టం లేని వాడిని ఏదో కొంచెం ఇది ఉండగా క్యాచ్ ఈ ఫొటోస్ అది కొంచెం. దిస్ ఈస్ ది థింగ్ ఐ వాంటెడ్ టు షో యూ. శ్రద్ధాంజలి. ఎవరికి శ్రద్ధాంజలి? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి. శ్రద్ధాంజలి ఆయన పుట్టినరోజు, ఆయన మరణించిన రోజు. ఏమంటే మన 26వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు చనిపోయారా? ఆరోగ్యంగా జీవించి ఉన్నారు ఆయన. ఆ వ్యక్తిని ఈ రోజున చనిపోయినారని మెడలో దండలు వేసి దీపపు కుందీలు పెట్టి శ్రద్ధాంజలి ఘటించటం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నా. ఇది పద్ధతి అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది మానవత్వం అని నేను అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యం అని నేను అడుగుతున్నా. రండి, రాజకీయంగా ఫైట్ చేద్దాం. మీకు ధైర్యం ఉంటే రండి, ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల మధ్యకి వెళ్దాం, ప్రజా అభీష్టం మేరకు నడుచుకుందాం. కానీ ఈ రకంగా దొడ్డిదారి దొంగ దెబ్బలు తీయటానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నా. ఎవరు అనేది అనవసరం. ఇది జనవరి 27వ తారీఖున పొద్దున నేను నా వాట్సాప్ చూస్తుంటే ఇదంతా కనపడుతుంది. అట్టే నేను ఆయన అభిమానించే నాయకుల మేరు, మా అధినాయకుడు ఆయన ఈ రకంగా చనిపోయినట్లుగా శ్రద్ధాంజలి ఘటించినట్లుగా చూపించటం ఇది పద్ధత, మానవత్వమా? మీరు మనుషులా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రకంగా వ్యవహరిస్తే రాజకీయంలో మీరు ఎప్పుడు పైకి రాలేరని చెప్పి కూడా వాళ్ళకి హితవు పలుకుతున్నా. రాజకీయ లబ్ధికి ఇటువంటి చెత్త పనులు, ఇటువంటి దుర్మార్గపు పనులు, ఇటువంటి దుశ్చేష్టలు ఏమాత్రం కూడా మీకు రాజకీయంగా ఉపయోగపడవని చెప్పి కూడా ఆ పెద్దలందరికీ నేను గుర్తు చేస్తున్నా. రండి, డైరెక్ట్గా ఫైట్ చేద్దాం. మీదొక రాజకీయ పార్టీ, మాదొక రాజకీయ పార్టీ. మీకొక మేనిఫెస్టో ఉంది, మాకొక మేనిఫెస్టో ఉంది. మీకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రజల మధ్యకి వెళ్దాం, ప్రజా తీర్పు తీర్చుకుందాం. కానీ ఈ రకంగా దుర్మార్గపు దొడ్డిదారి దొంగ దెబ్బ తీయాలనుకోవటం కరెక్ట్ కాదు. ఏమవుతుంది? నీ పనికిమాలిన తనం బయటపడింది, నీ దుర్మార్గపు తనం బయటపడింది, నీ పనికిరాని చేష్టలు బయటపడింది, నీ కోతి చేష్టలు బయటపడినాయి. చచ్చిపోతారా? నువ్వు ఆయనకు దండేసి నివాళులు అర్పిస్తే, శ్రద్ధాంజలి ఘటిస్తే చంద్రబాబు గారు చనిపోతారా? ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉన్నారు, నిండు నూరేళ్ళు జీవిస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పనులు దేనికి పనికిరావని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రకంగా 15 రోజుల నుంచి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఎవరు ఈ రకంగా పోస్ట్ పెట్టారు? ఏమిటి దుర్మార్గపు పోస్టు? ఎందుకు ఇటువంటి దుర్మార్గపు పనులు చేస్తున్నారు? ఎంక్వైరీ చేశాం, ఒక లైన్లోకి వచ్చాం. ఈ రోజున విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారికి రిపోర్ట్ చేశాను నేను. అయ్యా, దీన్ని ఎంక్వైరీ చేయండి. ఈ రకంగా పోస్టులు పెట్టుకుంటూ పోతే, ఈ రకంగా ఒకరి మీద ఒకరిలా చేస్తూ పోతే శాంతి భద్రతలకు విఘాతం కలిగేటట్లుగా ఉన్నది. వర్గాల మధ్య విభేదాలు రేకెత్తేటట్లుగా ఉంటాయి. ప్రాంతాల మధ్య విభేదాలు రేకెత్తించే అవకాశం ఉంది. కులాల మధ్య విభేదం రేకెత్తించే అవకాశాలు ఉన్నాయి. కనుక
వెంటనే ఎవరు పెట్టారు ఇది డిటెక్ట్ చేసి వాళ్ళని చట్టానికి పట్టించండి, వాళ్ళని అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకోండి అని ఈ రోజున పోలీస్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వ్రాతపూర్వకంగా ఈ రిపోర్టు రాసి ఆయనకి ఇవ్వటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అభిమానిగా, ఆయన అభిమానించే నాయకుడిగా, ఆయన నమ్ముకున్న నాయకుడిగా, ఆయన శ్రేయస్సు కోరే నాయకుడిగా ఆయన నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ ఇటువంటి చెత్త పనులు చేయొద్దని ఆ వ్యక్తులందరూ కూడా హెచ్చరిక చేస్తూ భవిష్యత్తులో ఇటువంటి చేసినట్లయితే మీరు దానికి తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పి కూడా హెచ్చరిక చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ అంది నేను వచ్చింది ఆ లైన్ కరెక్టో కాదో ఇప్పుడే చెప్పాను నేను. మీరు బయటకు వచ్చిన తర్వాత ఆయనతో చెప్పాను నేను విత్ 12 అయిందండి. ఇక్కడ ఉంది కదా మీకు ఇస్తున్నాను నేను, కాపీలు కూడా ఇస్తున్నాను. నా రిపోర్టు ఇది కూడా మీకు ఇస్తాను నేను. దిస్ ఈజ్ ది కాపీ. ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది, అదే ఎంక్వైరీ చేయాల్సిన అవసరం. ఆకతాయిలకి ఇదేం పని? సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎవరో తెలియదండి, తెలియక పెట్టాను అంటానికి లేదు కదా. నువ్వు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నావు, యు నో అబౌట్ చంద్రబాబు నాయుడు. ఎలా అంటావు నువ్వు? మేము అందుకే అంటున్నాం, ఇది కావాలని చేశారా? పిల్ల చేష్టలు అయితే ఇలా చేయటానికి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చనిపోయినట్లు ఎందుకు చెబుతాడు? పిల్ల చేష్టలు అయితే ఏదో రకంగా లబ్ధి పొందాలని పనికిమాలిన పని చేసిన బుద్ధి లేని వ్యక్తులందరూ కూడా నేను గుర్తు చేస్తున్నా, మీరు చావు దెబ్బ తింటారు ఇటువంటి పిచ్చి పనులు చేస్తే అని చెప్పి కూడా హెచ్చరిక చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ప్రెస్ వాళ్ళకి ఒక్కొక్క కాపీ ఇవ్వాలి.